బీజేపీకి ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల కొత్త భాష్యం చెప్పారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని ఆమె అభివర్ణించారు. బీజేపీకి జగన్ బానిసలా మారారని షర్మిల ఆరోపించారు. పోలవరం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీకి వైసీపీ ఊడిగం చేస్తుందని విమర్శించారు. ముస్లింలు క్రిస్టియన్లకు వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేదన్నారు. ప్రజలను కలిసే ఆలోచన జగన్కు లేదని, పెద్ద పెద్ద గోడల కోట లోపలే ఉంటున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా, పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ టీడీపీ బానిసలుగా మారారు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు. గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా? పోనీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా అంటే అప్పుడు జగనన్న గారు మొట్టమొదట చెప్పిన మాట ఏమిటంటే జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్. ఈ 5 సంవత్సరాలలో ఒక్కసారైనా నోటిఫికేషన్ వచ్చిందా? 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలి అనే ఇంగితం ప్రభుత్వానికి ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కనుక ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తారట. మరి ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు సార్ అని అడుగుతున్నాం. ఎక్కడైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఇది గుంటూరా, గుంటలూరా? గుంటూరేనా? నాకెక్కడా గుంటూరు కనిపించేది. ఎక్కడ చూసినా గుంటలే ఉన్నాయి. రోడ్లు కాదు కదా, రోడ్లకు వేసుకోవడానికి డబ్బులు లేవు కదా, కనీసం జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు.